వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు రెసిపీ రగడా సమోసా చాట్. స్ట్రీట్ స్టైల్ రగడా సమోసా చాట్ ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ప్రిపేర్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రెసిపీ చేసి పెట్టవచ్చు. సో ఒకసారి రెసిపీ చూద్దాం. బఠానీని ముందుగా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చి పెట్టుకుందాం. ఒక బౌల్ ఆఫ్ బఠానీ. ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. టమాటో, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బఠానీని ముందుగా పసుపు ఉప్పు వేసి కుక్కర్లో ఉడకపెట్టుకున్న బఠానీని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న ఈ బఠానీలో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంతకుముందు బఠానీలో వేశారు, సో చూసి వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం, చాట్ మసాలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes బాగా కలుపుకొని అందులో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బఠానీ చాట్ ఇలా కూడా సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఇందులో నేను ఒక సమోసా, రెడీమేడ్ సమోసా, పెద్ద సమోసా ఉంటుంది, అది ఒకటి తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని లేకపోతే ఇట్లా హ్యాండ్తో స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు. అలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ అవుతుంది. అది కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మన రగడా సమోసా చాట్ అయితే రెడీ. సో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే రగడా సమోసా చాట్ అయితే రెడీ. సో దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్ తీసుకొని కొంచెం స్క్వీజ్ చేసుకుందాం. కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కర్డ్, పెరుగు ఆప్షనల్ అండి. తింటాము అనేవాళ్ళే యాడ్ చేసుకోండి. ఇష్టం లేదు అనేవాళ్ళు అది వేసుకోకపోయినా కానీ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. బట్ పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ మనకి ఆ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం పెరుగు యాడ్ చేశాను. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సమోసా రగడా చాట్ అయితే రెడీ. సో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని సేమ్ ఇలానే టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్